ಹಾಯ್ ಹಲೋ ಪುಟ್ಟ ಪ್ರಪಂಚ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ. ಇವತ್ತಿನ ವಿಡಿಯೋ ರಾಮಾಂಜನೇಯ ಯುದ್ಧ ಎಂಬ ಬಯಲು ನಾಟಕ ಕೇಳಲಿಕ್ಕೆ ಎಂದು ಕೂಡ ಹೇಳುವರು. ಇದನ್ನು ನಾ ಕಂಡಿದ್ದು ಮೊದಲು. ಅದರ ಅನುಭವವನ್ನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. ಲೈಕ್ ಮಾಡಿ, ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಇಷ್ಟ ಆದವರು. మీరు కూడా నేర్తే వచ్చాయండి మాతాకి వచ్చాయండి కాదు తిరుపతికి ధర్మస్థలంకి పోయే బొద్దు ఈ మూర్తిని వాళ్ళిద్దరు అక్కడ మీరు కూడా నేర్తే వచ్చాయండి మాతాకి వచ్చాయండి కాదు తిరుపతికి ధర్మస్థలంకి పోయే బొద్దు ఈ మూర్తిని వాళ్ళిద్దరు అక్కడ మీరు కూడా నేర్తే వచ్చాయండి మాతాకి వచ్చాయండి కాదు తిరుపతికి ధర్మస్థలంకి పోయే బొద్దు ఈ మూర్తిని వాళ్ళిద్దరు శ్రీరామచంద్ర రామ జయతు జయతు మంత్రం జనన మరణ సకల నిగమమాసం రఘుపతి నిజమాసం రామ శ్రీరామచంద్రుడిని సాక్షాత్కరిస్తున్నారు. భక్తిగా జాని ఈ విశ్వామిత్రుడనే ఏకవచనంతో పిలుస్తున్నవాడు భవనం ఎక్కడరా చూపించమరా ఇక ఆంజనేయుడు రాడు కదా, నిక్కముగా కాస్త విశ్రాంతి కైకొనదనుగాక.
ఇదేమి స్వామి, ఎప్పుడు మిమ్మల్ని ఈ అవస్థలో నేను చూడలేదే. ఏమి స్వామి ఈ అవస్థ? ఆంజనేయుడు ఆపద నా ఒళ్ళంతా ఊనమైపోయిందయ్యో. దెబ్బలు, అయ్యో దెబ్బలు బా అయ్యో. ఓరి హనుమా, నీ ఆశీర్వచనమున నీ కృపాకటాక్షమున ఈ ఆంజనేయుడు బ్రతికి ఉన్నాడు. ఎలాగో బ్రతికి ఉంటుంది. నిత్యం నిరూపించడానికై కల్పించినటువంటి మాయానాటకమేనా? అయినతో నా ఆంజనేయుడు ఏ లోపము లేవా? లోపదోషములు ఏ రాతి అందు ఏ యాతి ఎందుకు కూడా నీలేను చెట్లు లేవా? నీ యొక్క ప్రతిజ్ఞ ఏమిటి? స్వామి, మా గురువు గారు అయిన విశ్వామిత్రులకు నేను తెలియక ఏ యాతిని మాట ఇచ్చాను. ఇదే నా ప్రతిజ్ఞ. ఆంజనేయ నీ యొక్క ప్రతిజ్ఞ. పరమేశ్వర, రామభక్తుడైన యయాతికి ప్రాణదానమిచ్చదనా? అతని కిరీటం ఉత్తరించిన అంతయే చాలు కదా. నిజమే స్వామి, ఉత్తరించిన అతని కంఠము తరించినట్లే కదా. అతనికి రాత్రి ఇప్పుడేమే అయిపోయా. వెళ్ళలేనిది. చిరస్థాయిగా వెళ్ళలేనిది. వీరి సందేహం ఏమనగా అమ్మవారి గారు కానీ ఆంజనేయ పార్వతి పరమేశ్వరుడు కల్పించినటువంటి మాయానాటక ఫలితముగా అవును స్వామి. నీ పేరు ఏ యాతి పేరు ఈ భూలోకములో సూర్య చంద్ర తారకాలకు మహాభక్తులని వెల్లడింపబడే కదా. పార్వతి పరమేశ్వరుడు కల్పించిన మాయానాటక ఫలితం మీ పేరు వెల్లడింపబడే. ఇంకా నా కట్టేది జమే. నీ యొక్క స్వామి, నా రామ బాణం అమోఘమైనది, దీనికి ఉపసంహారం. సత్యవాదము రక్షణ కవచమైన నీ రామనామము బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పవిత్రాణమై అనవరతము వర్ధనగలదు. ఈ యొక్క జీవులై సకల ఆయురారోగ్యములతో తులతూగుతున్నారు. ఈ కథ విన్నవారికి, కన్నవారికి, చేయించిన వారికి సకల శ్రేయో. ఏ లోపము లేవు. లేవు నా నిజ భక్తుడు.